నేను ఈ రోజు ఎక్కడున్నానో తెలుసా అండి? ఆంధ్ర సైడ్ వచ్చేసాను. సో చూసారు కదండి, ఇప్పుడు ఇందాక మీకు ఎంత బాగా నేను ఎన్ని కోళ్ళు చూపించానో. సో అవన్నీ మా ఫామ్ లో ఉన్న కోళ్ళు అన్నమాట. పందానికి రెడీ చేసిన కోళ్ళు అన్నమాట. ఇది మా బంగారు కోడి. ఎందుకు అంటే యుద్ధంలో గెలిచి అగోండి దెబ్బ తాకించుకొని విన్ అయ్యొచ్చింది. అండ్ ఎస్, ఈ కోళ్ళు వచ్చేసి మేము విన్ అయిన కోళ్ళు. ఇది వచ్చేసి పేకాట టెంట్ అన్నమాట. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మహానటి లావణ్య. నేను ఈ రోజు ఎక్కడున్నానో తెలుసా అండి? ఆంధ్ర సైడ్ వచ్చేసాను. తెలుసు కదండి, సంక్రాంతి అంటే నేను హైదరాబాద్ లో ఉండనండి. సంక్రాంతి వచ్చిందంటే నేను ఆంధ్ర సైడ్ వచ్చేస్తాను. ఎందుకంటే ఇక్కడ సంక్రాంతి సంబరాలు ఒక రేంజ్ లో జరుగుతాయి. అంతే అండి, సంక్రాంతి వచ్చిందంటే నేను డింగ్ అనుకుంటూ ఆంధ్ర సైడ్ వచ్చేస్తాను. నా తల్లే. ఎందుకంటే ఇక్కడ సంక్రాంతి సంబరాలు ఒక రేంజ్ లో ఉంటాయి అన్నమాట. సో ఈ రోజు మన వ్లాగ్ వచ్చేసి ఏంటంటే ఆ సంబరాల గురించే అండి. సంబరాలు అంటే ఉత్త కోళ్ల పందాలే కాదండి. ఇక్కడ ఈ లొకాలిటీలో అంటే ఇక్కడ చాలా మటుకు చూస్తుంటే చాలా టెంట్స్ కనిపిస్తాయి. ఒక్క కోళ్ల పందమే కాకుండా వేరే వేరే చిన్న చిన్న గేమ్స్ కూడా ఉంటాయి. మంచి ఫుడ్ స్టాల్స్ ఉంటాయి. అంటే ఒక జాతర లాగా ఉంటుంది. సో ఈ జాతర ఎలా ఉండబోతుంది, మనం ఎలా ఎంజాయ్ చేయబోతున్నాం, మొత్తం ఈ వ్లాగ్ లో చూసేయచ్చు అనమాట. సో లెట్స్ స్టార్ట్ అవర్ కోళ్ల పందాలు అండ్ ఆ జాతర సెలబ్రేషన్. లెట్స్ గో. చూసారు కదండి, ఇప్పుడు ఇందాక మీకు ఎంత బాగా నేను ఎన్ని కోళ్ళు చూపించానో. సో అవన్నీ మా ఫామ్ లో ఉన్న కోళ్ళు అన్నమాట. పందానికి రెడీ చేసిన కోళ్ళు అన్నమాట. అంటే ఆల్మోస్ట్ ఒక సంవత్సరం నుంచి వాటిని బాగా తినిపించి, అంటే వాటి ఫుడ్ ఎలా అంటే కీమా, బాదం, పిస్తా ఇలాంటివి తినిపించి చాలా స్ట్రాంగ్ గా చేసి వాళ్ళని ప్రిపేర్ చేశాం. ఏం వాడకవయ్యా అబ్బో. సో ఆ కోళ్ళని ఇక్కడికి తీసుకొచ్చేసామన్నమాట. ఇగోండి, ఇలా బుట్టలు ఉన్నాయి కదా, ఆ బుట్టల్లో కొన్ని కోళ్ళు ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతానికి పందెం కోసం ఇక్కడ కొన్ని కోళ్ళని ఇలా కట్టేశాము. దీనికి సెక్యూరిటీగా మా అన్న కూడా ఉన్నారనమాట. ఆల్మోస్ట్ మన కోళ్ళు దగ్గర 25 కోళ్ళల్లో ఒక 5 కోళ్ళు అక్కడ పెట్టి రిమైనింగ్ 20 కోళ్ళు ఇక్కడ తెచ్చేసాము. ప్రస్తుతానికి అవి ఒక్కొక్క దానికి వెళ్ళాయి. ప్రస్తుతానికి ఉన్నాయన్నీ ఇవి. ఇది మా బంగారు కోడి. ఎందుకు అంటే యుద్ధంలో గెలిచి అగోండి దెబ్బ తాకించుకొని విన్ అయ్యొచ్చింది. ఎస్ అండి, అది రంగంలో దిగి గెలిచి ఇంకొక కోడిని చంపి దెబ్బ తాకుతున్నా కూడా పట్టువదని విక్రమార్కులాగా సక్సెస్ అయి వచ్చాడు. సో వీడికి కొంచెం ఇప్పుడే ఇంజెక్షన్ ఇచ్చి కొంచెం సెట్ చేసాము. ఇంకొకడైతే రెడీగా ఉన్నాడు, నన్ను ఎప్పుడెప్పుడు తీసుకెళ్తారా పందంకి అని చెప్పి అరుస్తా ఉన్నాడు. అండ్ ఎస్, ఈ కోళ్ళు వచ్చేసి మేము విన్ అయిన కోళ్ళు. అంటే జనరల్ గా 2 పార్టీస్ ఏవైతే కోళ్ల పందాలు చేస్తాయో ఆపోజిట్ పార్టీ గెలిచి ఓడిపోతే వాళ్ళు చచ్చిపోయిన కోడి మనకి ఇచ్చేస్తారనమాట. అలా మేము విన్ అయిన కోళ్ళు ఇవి. ఇంకా వస్తున్నాయి కొన్ని, ఇందులో ప్యాక్ కూడా చేసి పెట్టాము. సో దగ్గర మేము ఒక 10-15 పందాలు అయితే గెలిచేసాము. అవన్నీ కూడా మీకు మా బరిలో చూపిస్తాము, పదండి.
కాసుకోవాలి. అక్కడ వచ్చేసి చిన్న చిన్న పందాలు జరుగుతున్నాయి అన్నమాట. అంటే 500, 1000, 1500, 2000 అక్కడ దాకా. అండ్ అటు సైడ్ వచ్చేసి 5000, 10,000, 15,000, 20,000, 1 lakh. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అలాంటి పందాలు అనమాట. సో అక్కడ చిన్న పందాలు, ఇక్కడ వచ్చేసి పెద్ద పందాలు. అండ్ మధ్యలో మనకి ఇలా ఫుడ్ స్టాల్స్ అండ్ అక్కడ వచ్చేసి ఆ చిన్న బజార్ పెద్ద బజార్ అని చెప్పేసి ఇందాక చూసాం కదా అలాంటి గేమ్స్. అక్కడేమో ప్యాకాట మహారాజులు ఉన్నారు, అక్కడ ఇంకో. సో ప్రతి టెంట్లో ఏదో ఒక గేమ్ అవుతూ ఉంటుంది. మెయిన్ వచ్చేసి కోడి పందాలకి మనకి 2 ఉంటాయి. ఒకటి వచ్చేసి చిన్న పందాలు, ఇంకోటి వచ్చేసి పెద్ద పందాలు. సో హైయెస్ట్ ఇప్పుడు దాకా ఇక్కడ ఆల్మోస్ట్ లైక్ 1.5 to 2 lakh. రేపు మాత్రం 5 lakh, 10 lakh, 15 lakh అలా జరుగుతాయి. కుదిరితే కొంతమంది ఏకంగా 30 ఎకరాలు 1 ఎకరం పొలాల మీద కూడా ఆడతారంట. ఏమండో ఇది విన్నారా? సో అలా ఉంటాయి ఇక్కడ ఆంధ్ర సైడ్ కోడి పందాలు. సో ఒకసారి మనం అన్ని చూసేద్దామా? ఇది వచ్చేసి పేకాట టెంట్ అనమాట. సో అక్కడ అందరూ మంచిగా పేకాట ఆడుతూ ఫుల్ చిల్ అవుతున్నారు. అండ్ ఇట్లా మనకి ఫుడ్ స్టాల్స్ కూడా ఉంటాయి ఇక్కడ, మిర్చి బజ్జీస్ అట్లా. అండ్ ఎస్, ఇప్పుడు దాకా మనం పందాలు ఆడి అలసిపోయాం కాబట్టి అండ్ చక్కగా ఇలా పునుగులు తింటూ కొంచెం రిలాక్స్ అవుదాం. మళ్ళీ తర్వాత మన పందాల దగ్గరికి వెళ్ళిపోదాం. చూడండి అందరూ అలసిపోకుండా టైర్డ్ అవ్వకుండా ఇలా స్నాక్స్ రెడీగా ఉంటాయి. అండ్ యు నో ఆంధ్ర ఈజ్ ఫేమస్ ఫర్ టిఫిన్స్ అండి. ఈవెన్ ఈ లొకేషన్లో కూడా టిఫిన్స్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. అండ్ స్పెషల్లీ వెన్ ఇట్ కమ్స్ టు విజయవాడ, గుంటూరు అక్కడైతే ఇంకా టిఫిన్ల గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. అంత కమ్మగా అంత బాగుంటాయి అన్నమాట.
చూసారు కదండి ఎన్ని వెహికల్స్ ఉన్నారో, ఎంత జనం ఉన్నారో. మగవాళ్ళే కాదండి, ఫ్యామిలీస్ కూడా, అంటే లేడీస్, పిల్లలు అందరూ వస్తారనమాట. నిజంగా సంక్రాంతి అంటే ఆంధ్ర సైడు 3 రోజులు అద్భుతంగా వీళ్ళు సెలబ్రేట్ చేస్తారు. అంటే ఒక పండగనే, బట్ దాన్ని ఒక జాతర లాగా చేస్తారనమాట. హ్యాపీగా ఫ్యామిలీస్ని తీసుకొచ్చి కోళ్ళ పందాలంటే జస్ట్ ఏదో మగవాళ్ళే ఆడేలా కాకుండా ఆడవాళ్ళు కూడా అక్కడికి వచ్చి 1000 రూపాయలు, 2000, 3000, 4000, 5000, లచ్చ బాబోయ్ అలా బెట్టింగ్ వేస్తున్నారనమాట. బట్ ఇట్స్ రియలీ నైస్, ఎందుకంటే అంత ఫ్యామిలీస్తో ఇక్కడికి వచ్చి చక్కగా ఈ పండుగని ఇలా సెలబ్రేట్ చేసుకోవడం అనేది చాలా బాగుంది. ఎన్నో సంవత్సరాల నుంచి ఒక రిచువల్గా వీళ్ళు ఫాలో అవుతున్నారు. ఇప్పుడు అదొక ట్రెండ్ లాగా ఇంకా ముందుకెళ్తా ఉంది. ఇంకా మనం జస్ట్ ఇది ఒక ఏరియానే అండి, ఇంకా నెక్స్ట్ వేరే ఏరియాస్లో కూడా ప్రతి ఏరియాలో ఇలాంటి ఒక సెటప్ ఉంటుంది, ఇలాంటి ఒక సెలబ్రేషన్ ఉంటుంది, ఇలాంటి ఒక ఆర్గనైజర్ ఉంటారనమాట. సో దట్ ఈస్ ఆల్ ఈరోజు వ్లాగ్. హోప్ యూ ఆల్ లైక్ మై వీడియో. నా వ్లాగ్ నచ్చినట్టయితే షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మహానటి లావణ్య. See you all in the next vlog and happy Sankranti.